టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కాంగ్రెస్లోకి 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తారని చెప్పారు. ఆ 20 మంది పక్కనే మాజీ సీఎం కేసీఆర్ ఉన్నా కూడా తమ పార్టీలోకి వస్తారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. ప్రశాంత్ రెడ్డి, ఇది నువ్వు గమనించుకో అంతే. అందుకే మీ ఎమ్మెల్యేలను 20 మంది వస్తారు, మేము లేపుడు కాదు, బరాబర్ వస్తారు వాళ్ళు. మీ దగ్గర ఉన్న 20 మంది ఎమ్మెల్యేలు రావడానికి కారణం ఏంటంటే, అప్పుడు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ దగ్గరికి డైరెక్ట్గా ఇప్పుడు సీఎం దగ్గర పోయే పరిస్థితి ఉండేనా? ఇప్పుడు డైరెక్ట్గా సీఎం దగ్గర కూడా పోతారు. మా దగ్గర మంత్రుల దగ్గర పోవచ్చు, ముఖ్యమంత్రి దగ్గర కూడా పోవచ్చు. నీ దగ్గర ఎవరు? హరీష్ రావు, కేటీఆర్ బిడ్డ కవిత, ఇంకోడు అండర్ గ్రౌండ్ మేనల్లుడా కొడుకో. ఈ 4 స్తంభాలు ఆటనే కదా మీ దగ్గర. మా దగ్గర ఏముంది? మీ ఎమ్మెల్యేలు మా దగ్గరకు వస్తే ఏ మినిస్టర్ దగ్గరికైనా పోయి మీ వాళ్ళు హ్యాపీగా పని చేసుకుంటారు, ప్రజలకు జవాబుదారుగా ఉండగలుగుతారు. అందుకే మీ ఎమ్మెల్యేలు 20 మంది లేదా ఇంకో వస్తే 5 మంది ఎక్స్ట్రా. ఇప్పుడు మొన్నటిదాకా హాట్ హూట్ అన్నాడు మల్లారెడ్డి గారు, మాట్లాడతలేరు. చెప్పలే, మల్లారెడ్డి గారే రావచ్చు ఇక్కడికి, ఏముంది అట్లా? ఆయన మాట్లాడతలేడు అంటే అర్థం అదే కదా. మీ ఎమ్మెల్యేలు స్వేచ్ఛగా బతకడానికి మీ ఎమ్మెల్యేలు ఇక్కడికి వచ్చి స్వతంత్రంగా ప్రజలకు సర్వీస్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ 20 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి వచ్చే అవకాశం ఉంది, మీరు వస్తారు అని చెబుతూ మీరు మమ్మల్ని ఎట్లా పడేయాలని చూస్తున్నారు. కాబట్టి మిమ్మల్ని ఎట్లా దెబ్బ కొట్టాలని మేము కూడా ప్లాన్ చేస్తున్నాం.